ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: సాధకుని అజ్ఞానం అనే భ్రాంతి గురూపదేశం అనే భ్రాంతితో పటాపంచలవుతుంది. ముక్తి నిత్య ప్రత్యక్షము, బంధం నిత్య అబద్ధము అయినా ప్రాపంచిక అనుభవం వేరుగా ఉంది అని భగవాన్ చెప్తున్నారు. మనసు బాహ్య ప్రపంచంలోనికి వెళ్ళిపోయి లోకంలో ఎన్నో ఆకర్షణలకి గురి అవుతున్నాడు. గుళ్ళు ఉన్నాయని, గోపురాలు ఉన్నాయని, ఇంకొకటి ఏవేవో ఉన్నాయని అంటూ వాడు తిరుగుతున్నాడు. బాహ్య వస్తువుల నుండి నీవు ఎప్పుడైతే ప్లెజర్ అనేది తీసుకున్నావో ఆ తర్వాత అది నీకు పెయిన్ కిందగా మారిపోతుంది. కానీ ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఇదంతా ఒక డ్రీమ్ అని అంటున్నారు, ఒక కళ అని అంటున్నారు. దేహం చావుతో సహా ఇదంతా కూడా ఒక మహా స్వప్నమని అంటున్నారు. పుణ్యం వస్తే అది సుఖరూపంలో పోతుంది, అలాగే పాపం చేస్తే అది దుఃఖరూపంలో పోతుంది. అది కాల ప్రవాహంలో పోతుంది, ఇది కూడా కాల ప్రవాహంలో పోతుంది. కాలంతో సంబంధం లేకుండా, జన్మలతోటి సంబంధం లేకుండా, పుట్టుకతోటి సంబంధం లేకుండా శాశ్వతంగా ఏదిగా ఉన్నావో, దేని స్వరూపంగా సుఖంగా ఉన్నావో, దేని స్వరూపం శాంతో, దేని స్వరూపం ఆనందమో అది మనమైపోవాలి. అది మనమై ఉన్నాము, కానీ అజ్ఞానంతో నీకు తెలియబడటం లేదు. ఈ మహాస్వప్నం నుంచి మనం మేల్కోవాలి. ఏ మార్గంలోకి వెళ్ళినా నిదానంగా స్టడీగా వెళ్ళాలి. అక్కడొక గడ్డపార, ఇక్కడొక గడ్డపార వేస్తే అక్కడ గోతులు పడతాయి, కానీ అక్కడ నీరు రాదు. భగవాన్ భక్తుడైన పళనిస్వామి వినాయకుడికి పూజ చేసేవాడు. రోజు దేవుడికి ఏం పూజ చేస్తావు, స్వచ్ఛమైన వాడు ఒకడు ఉన్నాడు, వెళ్ళి చూడు అని ఒకరు చెప్పారంట. అప్పుడు వెళ్ళిన పళనిస్వామి చివరి వరకు భగవాన్ దగ్గర ఉండిపోయారు. దత్తాత్రేయుడికి 24 మంది గురువులు ఉన్నారు. ఎవడిలో ఏ మంచి ఉంటే ఆ మంచిని అతను తీసుకునేవాడు. నాకు గాలి కూడా గొప్ప గురువు అని చెప్పాడు. ఏంటయ్యా గాలి కూడా గొప్ప గురువు అని అంటున్నావు అని అంటే, గాలి వస్తూ ఉంది, మన చెయ్యి అడ్డం పెట్టామని అనుకోండి, ఆ గాలి సంధిలో నుంచి వెళ్ళిపోతుంది, లేకపోతే పక్కలో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మన ఇంట్లో సమస్యలు ఉంటాయి, లేకపోతే సమాజపరంగా కూడా సమస్యలు ఉంటాయి, లేకపోతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి కూడా కొన్ని ఆటంకాలు కూడా వస్తుంటాయి. అది ఇంట్లో పరంగా రావచ్చు, సమాజపరంగా రావచ్చు. అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, గాలి ఎలాగైతే అడ్డు వస్తూ ఉందో, అది తప్పించుకొని పక్కకి ఎలా వెళ్ళిపోతూ ఉందో అలాగా తప్పించుకొని మనము అభివృద్ధిలోనికి రావాలి. ప్రపంచం ఉంది, సమాజం ఉంది, ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నాము. ఈశ్వరుడు మటుకు లేడు అని అనుకుంటున్నాము. అది మన బుద్ధిలో ఉన్న దోషం. అది భగవాన్ని ఒక భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే, వాసనలను ఎలా జయించాలి అని అడిగాడంట. వాసనలు అనేటివి గురువు యొక్క సమక్షంలో, గురువు యొక్క సాంగత్యంలో వాసనలు అనేటివి అణిగిపోతాయి. గురువు యొక్క అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా కేవలం నీ తెలివితేటల వల్ల నీ వాసనలను జయించలేవు. ఇక్కడ మామూలుగా వ్యవహారంలో కూడా మన తెలివితోటి కానీ సంబంధం లేకుండా, మన ప్రయత్నంతో సంబంధం లేకుండా, మనం ఎఫర్ట్ తోటి సంబంధం లేకుండా కొన్ని పనులు మనకు తెలియకుండానే అయిపోతూ ఉంటాయి. మనం అక్కడ ఏమి పెద్దగా ప్రయత్నం కూడా చేయము, కానీ అక్కడ పని మటుకు అయిపోతూ ఉంటుంది. మన తెలివిని అక్కడ అప్లై కూడా చేయము, కానీ అక్కడ పని మటుకు పూర్తయిపోతూ ఉంటుంది.
కొన్ని పనులకు మనం ఎంత ప్రయత్నం చేసినా అవి అవ్వనే అవ్వవు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీ తెలివితేటల వల్ల వాసనలు నశించవు. ఇక్కడ గురువు అనుగ్రహం అవసరమే, ఈశ్వరక అనుగ్రహము అవసరమే. సాధకుని అజ్ఞానం అనే భ్రాంతి గురూపదేశం అనే భ్రాంతితో పటాపంచలు అవుతుంది అని చెప్తున్నారు. తనకు శరణు వేడిన శిష్యునికి ఒక సాధనా మార్గాన్ని ఉపదేశించి అనుసరించమని చెప్పే గురువు ఆ శిష్యుని పట్టుకొని నరకలోకంలో దండనలకు గురి చేసే దుష్టమయుడో మరి వానిని జన్మలకు గురి చేయు బ్రహ్మదేవుడు అవుతాడు. అలా కాకుండా కర్మబంధాలకు భయపడి తనను శరణొందిన శిష్యుణ్ణి ఇక ఏమీ చేయకు ఊరక ఉండు అని ఉపదేశించి అతనిని కృతకృత్యుని చేసేవాడే నిజమైన సద్గురు అని తెలుసుకో. మనస్సుని అంతర్ముఖం చేయించి ఊరక ఉన్నట్లు చేసే ఆత్మే గురువు. శ్రీ గురుభ్యో నమః. సాధకుని అజ్ఞానము అనే భ్రాంతి గురూపదేశం అనే భ్రాంతితో పటాపంచలు అవుతుంది. అంటే ఇక్కడ రెండు భ్రాంతిగా ఏమ్మా గురువు గారు, ఉపదేశము భ్రాంతే, అజ్ఞానం అనేది కూడా భ్రాంతే. ఇది ఎట్లా అవుతుంది అన్నప్పుడు మహర్షి ఉదాహరణ చెప్పారు. జాగ్రత్త అవస్థలో భోజనం చేస్తాడు, రేపటికి అన్నం అట్టి పెట్టుకుంటాడు, నిద్రపోవడానికి ఉపక్రమిస్తాడు. నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో ఒక కళ కంటాడు, కళలో ఆకలితో అలవడిస్తాడు. అప్పుడు తాను అట్టి పెట్టుకున్న సంగతి కానీ తిన్న విషయం కూడా గుర్తుండదు. ఏం చేస్తాడు? స్వప్నంలో కూడా మిథ్యాభూతం తయారు చేసుకుని తింటాడు, ఆకలి తీసుకుంటాడు. అటువంటిదే ఈ బోధలు కూడా అని చెప్పడం అబ్బా. అంటే బోధలు కూడా సత్యము కావు అని చెప్పటం. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? మాయలోనే జరుగుతుంది. జాగ్రత్త అవస్థ అనేటటువంటి ఒక మాయలో స్వప్నంలో జరిగినట్టుగా ఇది కూడా స్వప్నమే అని చెప్పటం. అంటే ఒక మిథ్య తొలగటానికి మరొక విద్యని అక్కడ ఆపాదించడం జరిగింది. ఎందుకు ఇదంతా చెబుతున్నారంటే కొత్తగా నీకేమీ రాదు, సత్యం ఒకటేను. ఈ బోధల వల్ల సూచనల వల్ల లేనటువంటి అహంకారము అదృశ్యమైపోతుంది అనుగ్రహం చేతని చెప్పడం. అల్టిమేట్ గా అనుగ్రహమే. గురుగారు పూర్తిగా చదువు. సాధకుని అజ్ఞానం అనే భ్రాంతి గురూపదేశం అనే భ్రాంతితో పటాపంచలవుతుంది. ముక్తి నిత్య ప్రత్యక్షము, బంధము నిత్య అబద్ధము అయినా ప్రాపంచిక అనుభవం వేరుగా ఉంది. ఎందుకని? అనుభవం మాయలో ఉంది. గురువు గారు, ప్రాపంచిక అనుభవం అంటే జీవుని యొక్క అనుభవం. ఇప్పుడు నాది నాది అంటున్నారు ప్రతి ఒక్కరు, అది మాయే కదా. ఆత్మ ఉంటూ ముక్త స్థితిలో ఉంటూ ముక్తిగా ఉంటూ ఇంకా బంధం అంటారు ఏమిటి అని చెప్పటం. స్టేట్మెంట్ ఎక్కడ పొల్లు లేదు, రాంగ్. కానీ
అవగాహనకి వచ్చేసరికి ఉమ్, అది మింగుడు పడదు. బంధం లేదంటారేమిటి? బంధాలు ఉన్నాయి కదా. శంకరులు చెప్పారు, బంధ మోక్షాలు లేవు పొమ్మన్నాడు. ఉమ్, దేహం నాహం కోహం సోహం అంటూ ఆయన కూడా ఇదే చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా మాయలో చెప్పినప్పటికీ ఉమ్, ఒక్క అనుగ్రహము చేతనే జీవుడు అనేటువంటి నాన్ ఎగ్జిస్టెంట్ ఉమ్. అదృశ్యమవుతాడు. ఆ గురుగారు. ఏమా అవును. భ్రమ కలిగిపోతుంది. ఉమ్, ఇక్కడ ఎందుకు చెబుతున్నారు మహర్షులు వారు? బోధించటం వల్ల ఏమి జరగదు, రెండు మాయే. ఉమ్, ఇప్పుడు కళలో ఏ విధంగా అయితే ఆకలి స్వప్న భోజనంతో తీరిందో, ఉమ్, ఇక్కడ కూడా బోధలు అనేటువంటి మాయా బోధలు ఉమ్. మాయా జ్ఞానాన్ని తొలగిస్తాయి అని చెప్పి అంతవరకు ఆ గురుగారు. ఉమ్. అల్టిమేట్ గా అనుగ్రహం రావాల్సిందే. అవును. ఉమ్, అవును. ఎంత ఎంత సాధన చేసినా, ఉమ్, శాస్త్రాలు తిరగేసినా ఉమ్, అల్టిమేట్ గా ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్, ఆ గ్రేస్ ఉమ్, లోపల నుంచి వస్తేనే తప్ప వేరు మార్గం లేదు. ఉమ్, అందుకని అంటున్నారు ఈ బోధలు కూడా బాయేను. ఉమ్. అంటే ఒక భ్రాంతిని మరొక భ్రాంతితో తొలగించటం అని చెప్పడం. ఉమ్, బోధించినంత మాత్రాన వెంటనే నీకు ఆత్మప్రకాశం కలగటం లేదు. ఆ గురుగారు. ఆలోచింప చేస్తుంది నేను అంతవరకు. అంతవరకే. ఉమ్, నిశ్చలత్వానికి వచ్చే అవకాశం ఉంది అంతవరకు. ఉమ్, బట్ అల్టిమేట్ గా ఇట్ ఈస్ ది గ్రేస్, అది చూసుకుంటుంది. ఉమ్. మాయలో కూడా బోధలు అనేటువంటి దాన్ని ఏర్పరిచేది కూడా హయ్యర్ పవరే. ఆ గురుగారు. ఉమ్, ఏమా ఆ గురుగారు. ఉమ్, మాయ అని చెప్పి మాయ నీకు తెలియదు, ఉమ్, అవును. మనకి చదువు తెలియదని నువ్వు కలగంటున్నావు. కలగన్నప్పుడు నీ కళ తెలియదు నీకు. తెలియదు. ఉమ్, బయటకు వచ్చాక చెబుతావు అది కళ. తెలియదు. ఉమ్, ఇప్పుడు కూడా జాగ్రత్త అవస్థ అనే మాయ, మాయ అని తెలియదు, కళ అని తెలియదు. ఉమ్, అవును. ఒక్క స్వరూప జ్ఞానముతోనే తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా స్వప్నమే అని చెబుతారు. ఎవరికి చెబుతారు? కళలో కనిపించిన వాళ్ళకి చెబుతాడంతే. ఉమ్, రూప జ్ఞానంలో సృష్టి ఉండదు, ఆ గురుగారు. ఉమ్, అన్యులు ఉండరు. ఉమ్, మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. ఉమ్, ఏ విధంగా అయితే కలగంటున్నప్పుడు కల సత్యం అన్న భావన మీకు జాగ్రత్త అవస్థకు వస్తే తొలగిపోయిందో, ఈ జాగ్రత్త అవస్థ అనే కళ కూడా సత్యము ప్రకాశించి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఉమ్. ఏమ్మా? ఆ లేకపోతే గురుగారు. తెలియదు. తెలియదు. ఉమ్, ఉమ్, నిద్రపోతున్నప్పుడు జాగ్రత్త స్వప్నాల ప్రస్తావన ఉండదు. అవును. అవును. వీడు బయటకు వచ్చినప్పుడే కదా అది నిద్రలో కలగన్నానని చెప్తాడు. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడ ఏంటి అల్టిమేట్ గా ఒక మాయ తొలగటానికి ఇంకొక మాయ చెప్పడం జరిగిందని చెప్పడం. ఉమ్, బోధలు సత్యము కాదు, బోధలు కూడా మాయా బోధలు. ఎందుకని? అక్కడే నువ్వు మాయలోనే బోధ ఉంటుంది. స్వీకరిస్తుంది. అవును. ఉమ్, ఇంకొక మాట కూడా చెప్పారు మహర్షి. ఉమ్, కలగంటూ ఉంటే
కళలో కనిపించిన వాటి యొక్క కన్ఫర్మేషన్ కళలో ఉన్న వాటితో తీసుకుంటున్నాం. గురుగారు. అవును. ఎంతలో కనబడతారు నీ కళ్ళు, ఉమ్, ఉమ్, ఉమ్. ఇది ఇట్లా ఉంది కదా అట్లా ఉంది అని వాడేస్తుంటారు. అవును గురుగారు. వస్తువులు కూడా ఉమ్, ఇప్పుడు వర్షం పడుతుంది, ఏ సందర్భం వర్షం పడుతుంది అంటారు, చలిగా ఉంది అంటారు. ఉమ్. ఇది అన్యాయం అంటే అన్యాయం అంటారు. అవును, అవును గురుగారు. అందుకని ఏ అవస్థలో ఉన్నది ఆ అవస్థలోనే కన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు. అవును, అవును. ఇంకో అవస్థలో కన్ఫర్మేషన్ తీసుకుంటుండే గురుగారు. అవును, ఏమా అవును గురుగారు. స్వప్నాల్లో కనపడిన విషయాలని స్వప్నంలోనే. జాగ్రత్తతో తీసుకుంటుండే. అవును. అదే విధంగా జాగ్రత్త అవస్థలో జరుగుతున్న విషయాలని స్వప్నంలో కన్ఫర్మేషన్ తీసుకుంటుండే. అవును. కాబట్టి స్వరూప జ్ఞానంలో ఉన్నటువంటి కాసేపు జ్ఞాని అందాం, ఉమ్, ఆ కన్ఫర్మేషన్ ఇక్కడ కుదరదు. ఉమ్. ఎందుకని జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా అసత్యాలు కాబట్టి. చెత్తలు కాబట్టి. అవును. కన్ఫర్మేషన్ అప్పుడు ఇవ్వలేరు. ఇవ్వలేరు. అవును గురువు. చాలా సింపుల్ గా ఉంది ఇది మాయ. గురుగారు. కాబట్టి అహంకారం తల ఎత్తిందంటేనే, వ్యక్తిత్వం తల ఎత్తిందంటేనే మాయ ఆవరించినట్టు. మాయ అంటే లేదని కాదు, దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. మాయ అన్నా భ్రాంతి అన్నా భ్రాంతిలో గురుగారు వాయిస్ మీద కొంచెం వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు క్లియర్. మైక్ కొంచెం ముందర పెట్టుకోండి గురుగారు. మెళ్ళలో పెట్టాది అయినప్పటికీ మధ్య మధ్యలో వాయిస్ కట్ అవుతోంది గురుగారు. కట్ అంటే ఇంకా క్లియర్ గా వాయిస్ లేదు. అదే మా రికార్డింగ్ అది క్యాచ్ చేయటం లేదు. ఇప్పుడు ఇంకా అలాగే ఉందా? ఇప్పుడు పర్వాలేదు గురువు గారు. ఉంటాం ఓకే. చూద్దాం ఇంకేదన్నా దానికి ఏమాత్రం అర్థం వచ్చినా కనపడదు. ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా ఉంది గురువు గారు. మహర్షి ఏమంటున్నారు? మాయకి అతీతమైన వారు మాత్రమే ఇది మాయని తెలుసుకుంటారు. గురువు గారు. మాయకి లోనైన వాడు తెలుసుకోలేడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఇంద్రజాలికుడు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు, సత్యంగా కనపడుతుంది. కానీ ఇంద్రజాలికుడు తెలుసు ఇదంతా కూడా సత్యం కాదని. ఇక్కడ కూడా గురువు గారు. మాయ అంటే లేదని కాదు, కనపడేది ఒక దాని మీద ఆధారపడి కనపడుతుంది. ఆ ఆధారం అనేది తెలుసుకుంటే మాయ తేలిపోతుంది. నీవు తాడు తెలుసుకుంటే పామని భ్రాంతి మాయ లేదు. నేను ఆత్మగా నిలిచి ఉన్న సంగతి ప్రకాశించినప్పుడు జీవుడు జగత్తు ఈశ్వరుడు అనే మాయ తొలగిపోతుంది. గురువు గారు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అందరిగా. కాబట్టి మాయాతీతమైనవి స్థితిలోనే మాయ ఉండదు అని చెప్పు. లేకపోతే మాయ మాత్రమే ఉంటుంది. అది అన్నది లోక వ్యవహారం భిన్నంగా ఉంటుంది అని. కానీ మాయకు లోబడి ఉంటుంది. బంధం ఉంది కదా, మోక్షం ఉండి తీరుతుంది.
స్వర్గ నరకాలు ఉంటాయి, కైలాసం ఉంటుందని అనుకుంటాడు. ఉమ్, ఆ విషయం మహర్షిని అడిగారుగా, నీవు ఎంత సత్యమో కైలాసము వైకుంఠాలు కూడా అంతే సత్యం పొమ్మన్నాడు. ఆ గురువుగారు. ఎందుకని? నువ్వు దేహాత్మ బుద్ధితో ఇది జగత్తు సత్యమా, అవును. అందుకని. ఉమ్, ఏమ్మా? ఆ గురువుగారు. ఉమ్. ఒకసారి పూర్తిగా చదువు. అంటే ఇప్పుడు కూడా అంటే దేహాత్మబుద్ధితో చూస్తున్నాను కాబట్టి బాహ్య గురువు అంతర్ గురువు అనక అలా చెప్పుకోవాల్సి వస్తుంది గురువుగారు, అంతే కదా? ఉమ్, అంతర్గురువు అనేది కూడా మాయే. ఉమ్, ఆత్మగురువునని గురువునని ఆ గురువుగారు. ఉమ్, అవును. బాహ్య గురువు చెప్పడు నేను గురువుని నీకని. ఉమ్, నువ్వు అనుకుంటు నేను అనుకుంటాను దేహాత్మబుద్ధితో. దేహాత్మ బుద్ధితో అనుకుంటున్నావు. ఉమ్, వారికి 24 మంది గురువులు, ఉమ్, గురువు కూడా చెప్పలేదు నేను గురువు అని. ఆ, తనలో పరివర్తన వచ్చింది అట్లా. ఆ గురువుగారు. సో అల్టిమేట్ గా పరివర్తన తీసుకొచ్చేది ఎవరు? జ్ఞానము. జ్ఞానము. అది నీ లోపలే ఉన్నది. ఉమ్, ఆ జ్ఞానమే ముక్త స్థితి అని చెప్పదు. ఉమ్, ఆ గురువుగారు. ఏమ్మా? ఆ గురువుగారు జ్ఞాన స్వరూపమై ఉంది లోపల. ఉమ్, నేను ఉమ్, గురువు నీలోనే ఉన్నాడు. గురువే జ్ఞానము, గురువే ఆత్మ. నువ్వు ఇక్కడ దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు గురువు భౌతికంగా ఉంటాడని. కాదు, నీలో ఉన్న ఆత్మే నీకు గురువు అన్నాడు. ఆ గురువు. అదే మహర్షి అన్నాడు, అదే నేను చెప్తాను. ఉమ్, ఎందుకని? భౌతికంగా గురువులు అంటూ ఎవరు ఉండరు. ఉమ్, నువ్వు భావిస్తావు ఉమ్, గురువు ఆకారము నిరాకారమే, ఉమ్, శిష్యుడు ఆకారమే. ఉమ్, శిష్యుడు దేహం కాదు, గురువు దేహం కాదు. ఆ గురువుగారు. ఉమ్, ఏదైతే జ్ఞానం ఉన్నదో ఉమ్, గురువు శిష్యుడు జ్ఞానం. ఉమ్, అసలు నిజానికి గురు శిష్యులు ఎక్కడా లేదు, ఉమ్, ఉన్నది జ్ఞానం. అట్లా. అలా తీసుకోవాలి. ఉమ్, ఏమ్మా? ఆ గురువుగారు. జ్ఞానానికి అన్యంగా ఏది లేనప్పుడు ఎవరికి బోధిస్తారు? ఉమ్, ఒకవేళ మాయలు బోధించిన అవి కూడా అసత్యం. మాయాజనితములు. ఉమ్, అదే ఇక్కడ చెప్పింది. ఉమ్, ఏమ్మా? ఆ గురువుగారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువుగారు. ఒకసారి చదువు మాయని. సాధకుని అజ్ఞానం అనే భ్రాంతి గురుపదేశం అనే భ్రాంతితో పటాపంచలవుతుంది. ముక్తి నిత్య ప్రత్యక్షం, బంధం నిత్య అబద్ధం అయినా ప్రాపంచిక అనుభవం వేరుగా ఉంది. ఎందుకని? ప్రాపంచిక అనుభవం అనేది అహంకారానికి సంబంధించింది, ఆ గురువుగారు. వ్యక్తిత్వానికి సంబంధించింది, ఉమ్, తత్వానికి సంబంధించింది. అందుకని వేరుగా ఉంది. ఉమ్, వేరు అంటే ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయడు. ఎందుకు చేయడు? అక్కడేమో అహంకారం తల ఎత్తలే మహర్షికి. ఉమ్, చిచ్చడ గ్రంథి తెగిపోయి ఉంది, ఉమ్, నీకు ఇంట్రెస్ట్ గా ఉంది, ఉమ్, ఉమ్, చెయ్యు. ఉమ్, సో అహంకారం ఉన్నంత వరకు ద్వైత జ్ఞానము అజ్ఞానం అని నువ్వు అనుకోవు. ఇది జ్ఞానమే. జ్ఞానమే అనుకుంటాను. ఉమ్, పుట్టు సత్యము, బంధము సత్యము, మోక్షం అనేది కూడా సత్యము అనుకుంటాడు. ఉమ్, దానికి చెబుతున్నారు ముక్తిని ఒకటి నీవై ఉన్నావు, నీవే ఉన్నా. అజ్ఞానము లేదు, బంధము లేదు, అసలు జీవుడే ఒక వస్తువు. అట్లా. ఉమ్, ఇప్పుడు నీవు దేహం కాదంటే వెంటనే నువ్వు ఒప్పుకోవడంలే. ఆ గురువుగారు. ఎంత రౌండ్ చెప్పినా నిద్రలో దేహం లేదు కదా, దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు కదా అంటే ఆ సంగతి నాకు అనవసరం, నేను దేహంతోనే ఉన్నాను, దేహ ధర్మాలు ఆ ధర్మాలు
దేవుంటేనే ఉంటాను, లేకపోతే నేను పోతాను. Is it not? గురువు గారు. కనుక పొర్రపాటునైనా దేహం చెప్పిందా? దేహం చెప్పలేదు, నీవు నేను చెబుతున్నావు. చెప్తున్నాను నాదని. ఆ చెప్పే నేను యొక్క సత్యత్వం ఎంతవరకు అనేది ప్రశ్న. గురువు. అది నేను ఎవరన్నా విచారం. బట్ అక్కడ ఎవరు కూడా నేనెవరని విచారణలో కూడా ఆ ప్రశ్న వేసుకున్నా కూడా అది సమాధానం రాదు కాబట్టి ఆ సమాధానం కూడా అది చైతన్యం నుంచి రావాల్సిందే కదా గురువు గారు. అది సమాధానం వస్తే మనసుకు అందుతుంది. ఆ ఆహా, ఏమ్మా, సమాధానం రాదు ఇక్కడ. అదే సమాధానం అదే రాదు, రాదు కూడా, లేదు కూడా. లేదు కూడా. ఎందుకు రాదు? ఎందుకు లేదు? ప్రశ్నించింది అనుకో, రాము లేదు అక్కడ. అవును. రాము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వ్యక్తిత్వం. అందుకని అంటున్నారు మహర్షి, ఆది నుంచి ఇది తృణీకరించబడింది. అవును. అసలు అజ్ఞానమే లేదు, జీవుడే లేడు, జరణ మరణాలు లేవు. ఇన్ని చెప్పినా ఈ మాయా ప్రపంచంలో ఇది మింగుడు పడదు అని చెప్పడం. గురువు గారు. ఏమైనా రవి, గురువు గారు, ఏమైనా ఉందా మాయ? అదే అంటే ఇప్పుడు నేను ఎవరన్నా ప్రశ్న వేసుకున్నప్పుడు మళ్ళీ సమాధానము ఇప్పుడు నేనుంటే జ్ఞానము అన్న సమాధానము అది అహంకారం ఎట్టాగో ఇవ్వదు కదా. అది అంటే చైతన్యం అనుగ్రహం చేతనే అది తెలియబడుతుంది. నీవు ప్రశ్నించుకోవటానికి, విచారించటానికి మాత్రమే అది పనికొస్తుంది. గురువు, ఆన్సర్ ఏదైతే ఉన్నదో అప్పుడు నీవు ఉండబోతాం. ఇప్పుడు కూడా అహంకారం ప్రశ్నించేటప్పుడు ఆత్మతోనే ఉంటుంది. అది ఆత్మ తెలియకుండా ఉంటుంది. మహర్షి అంత తేలిక చెప్పాను, నువ్వు లోపలికి వెళ్ళు, కళ్ళకెళ్ళిగా పడిపోతుంది, అనుగ్రహంతో ప్రకాశిస్తుందని. కాబట్టి అనుగ్రహంతో ప్రకాశించినప్పుడు మాత్రమే ప్రశ్నించేవాడు లేడని తేలిపోతుంది. తాడు అని నీవు గుర్తించినప్పుడే తాము లేదని తెలిసిపోతుంది. కాబట్టి ప్రశ్నించడం ఎందుకు అన్నప్పుడు, నీవు ఆత్మవై ఉంటూ ముక్త స్థితిలో ఉంటూ దేహం అంటున్నావు, దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను ఉన్నదేమో చూడు అంటానికి ప్రశ్న. ఆదిశంకరుడు ఇదే మాట అన్నారు, దేహం నాహం, దేహం నీవు కాదు, కోహం నేనెవరిని, సోహం అవును సత్యం నీవని శంకరులు కూడా అదే మాట మాట్లాడారు. ఏనాయనా గురుగారు, అంటే ఇదే ఈ అహంకారం గాని ఈ దేహం గాని ఉన్నది తన్ను తెలుసుకుంటానికి మాత్రమే ఇది ఉపాధి కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇది ఎవరు తను తెలుసుకోవడం ఏంటి? గురుగారు, తెలుసుకోలేవుగా. అవునవును, అంతే కొంతవరకే తెలుసుకోలేవుగా. ఎందుకని అహంకారము తన ఉనికి తాను తెలుసుకోలేదు. అవును, ఎందుకని? ఇది ఒక అభూత కల్పన కాబట్టి, ఒక తినమన్నారు, ఒక పిశాచం అన్నారు, భయాన్ని అని అన్నాడు, అతను శిక్షణ గ్రంథి అనేది లేదు పొమ్మన్నాడు. ముందు ఆత్మకన్యంగా జడం ఉండాలి, ఆ జడ చేతన వల్ల కలయిక అనేది ఒకటి ఏర్పడాలి. అటువంటిది ఏదీ లేదు. మరి ఎందుకు ఇట్లా కనపడుతుంది నీకు?
ఎక్కడ కనపడుతుంది? ఆత్మతోనే కనపడుతుంది. ఆత్మ తెలియకుండా కనపడుతుంది. తనకు అన్యంగా కనపడుతుంది ఈ మాయ అనేది. ఆత్మ మాయని గుర్తించలేదు. ఏ విధంగా అయితే తాడు పాముని గుర్తించలేదో ఇక్కడ కూడా ఆత్మ సృష్టిని గుర్తించదు. చెప్పుకోవడానికి జీవుడు ఒక పనిముట్లు అని ఎందుకు అన్నారు? జీవుడు ఆత్మని విడిచిలేడు. మాయ ఆత్మని విడిచిలేదు. మాయ లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్పడానికి. కాబట్టి బోధలు కూడా మాయేను. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అన్నారుగా. అంటే అర్థం ఏంటి? ద్వైతమే లేదు, అన్యత్వమే లేదు, సృష్టే లేదు, జనన మరణాలు లేవు, అట్లాగే బంధ మోక్షాలు కూడా లేవు. చెప్పు నేను ఇంకేమన్నా ఉందా? గురుగారు, ఆత్మకి అదే ప్రకాశంలో ఈ జీవుడు గాని, ఈ జగత్తు గాని, లేకపోతే ఇంకా ఉపాధులన్నీ చైతన్యవంతం అవుతున్నాయి కానీ ఆత్మకిను ఆత్మ ఎటువంటి కర్తృత్వం తీసుకోరు కదా. తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు ఆత్మవై ఉంటావు, నేను రవిని అంటున్నావుగా. అవును, ఆత్మ బేసు మీదనే అంటున్నావు. అంటున్నా కానీ దానికిను నేను అన్న ఈ అహంకారానికి ఎటువంటి సంబంధం లేదు కదా గురుగారు. అందులో లేదన్న సంగతి ఆత్మస్థితులు తేలిపోతుంది. ఇప్పుడు ఒక ఆభరణం తాను బంగారం అని తెలుసుకోలేదు, కానీ బంగారం లేకుండా ఆభరణం లేదు. ఆభరణం లేకపోయినా బంగారం ఉందిగా. అవును, ఆయనలో చెప్పుకోవటానికి. గురు. కాబట్టి నేను ఉన్నాను అన్న ఎరుక ఒకటి ఉండబట్టి నేను దేహం అనేటువంటి జీవభావన మాయలో ఏర్పడింది అని చెప్పారు. ఆత్మను విడిచి మాయ లేదు విశేషం. అందుకని అంటున్నారు మాయా ఈజ్ ఆల్సో ది రియాలిటీ. నీవు మూలము తెలియక జగత్తును చూస్తే మిథ్య అన్నారు. మూలము కనుక తెలిస్తే ఆభరణం బంగారమే, జగత్తు కూడా బ్రహ్మమే. అట్లా ఆయన మహర్షి కూడా అన్నారుగా, దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే, అంతా ఆత్మలోనిదే పొమ్మన్నాడు. నువ్వు ఎక్కడెక్కడ ఏది ఆలోచించి ఎక్కడెక్కడ తిరుగుతావో, జాగ్రత్తలోను, స్వప్నంలోను, నిద్రలోను, అదంతా ఆత్మే పొమ్మన్నాడు. ఆత్మ అంటే జ్ఞానం. జ్ఞానము లేక అవి లేవు అని చెప్పు. అంటే అది కూడా సృష్టి కూడా ఆత్మలోనిది అంటే అంటే అది కూడా పూర్ణ జ్ఞానమై అంటే ఆ జ్ఞాన దృష్టితో ఆ విధంగా కనబడుతుంది. అది జ్ఞానము లోనిదే అంటే అర్థం ఏంటి? జ్ఞానమే ఆధారం అని చెప్పటం. ఆధారం. ఎన్ని ఆభరణాలు చేసినా బంగారాన్ని విడిచి ఆభరణం లేదు. అవునవును, ఆభరణాలన్నీ బంగారమే. అట్లాగే జీవుడు కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, ఈశ్వరుడు ఆత్మే అని చెప్పటం. ఆత్మని విడిచి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు లేవు అని చెప్పటం. కుండ కూడా మట్టిలా, కుండ ఏర్పడటానికి మట్టే కారణం కాబట్టి అర్థం అవటానికి మట్టి లేకుండా కుండలు లేవు. మట్టి ఉందని అది అర్థమవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి
ఆత్మ ప్రకాశం జీవుడికి తెలియదు కాబట్టి నా ఆత్మ నాకు తెలియటం లేదు అంటాడు. Is it not? అవును. కాబట్టి గ్రహించవలసింది ఏమిటి అంటే ఒకటే నేను ఉన్నది. అహం స్ఫురణ నేను ఒకటి ఉండబట్టి అహం దేహం అనే మిథ్యా నేను ఉంటుంది. ఆ మిథ్యా నేనికి జగత్తు ఈశ్వరుడు దానిలో ప్రకాశిస్తాడు. కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమేను అని చెప్పటం. Is it not? గురువు ఎందుకే అప్పుడు ఆ జ్ఞాన ఆ స్వరూపం స్వరూపం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు ఇది ఆ జగత్తు కూడా బ్రహ్మమే అన్న స్టేట్మెంట్. ఇప్పుడు కూడా అవుతూనే ఉంది. దానికి Hmm. కాలంతో నీ దృష్టి దేహము, సంసారము, జగత్తు దీని మీద ఉన్నది. ఆ దృష్టిని లోపలికి మర్చు, చింతావిహీనంగా నీకు తెలుస్తుంది. గురువు గారు ఇప్పుడు అనుగ్రహం అనేది కొత్తగా ఏది రాదు. ఇది ఇంతకుముందు కూడా ఉన్నది కదా అనిపిస్తుంది నీకే. నేను ఉన్నాను అన్న జ్ఞానమే అనుగ్రహం. ఆ ఉన్నాననేది ఉండబట్టి నువ్వు చేసే ప్రతి కర్మలోనూ చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, అనుభవిస్తున్నాను, నిద్రిస్తున్నాను, మేలుకుంటున్నాను అంటున్నావు. అవును. కాబట్టి ఉన్నాను అనేది కాలంతో సంబంధం లేదు. ప్రకాశిస్తే అంటున్నావు, ప్రకాశిస్తూనే ఉన్నది. అది తెర ఉంటే నేను చూస్తానంటున్నావు. తెర ఎప్పుడూ ఉంది, నువ్వు దాని మీద బొమ్మలు చూస్తున్నావు, ఆధారం చూడటం లేదు. నువ్వు ఎప్పుడు చూస్తావు ఆధారం? బొమ్మల వైపుకి నీ మనస్సు, నీ దృష్టి పోకపోతే. ఆర్ గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు. అంటే ఇప్పుడు దేంతో తెలుసుకుంటున్నానో అది తెలియకుండా ఉంటే గనక ఇక్కడ నీవు తెలుసుకునే నేను దృష్టి కూడా జ్ఞానమేను, సాపేక్ష జ్ఞానం. ఇది ఈ సాపేక్ష జ్ఞానము పూర్ణ జ్ఞానాన్ని వదిలేదు. బేసులో ఉంటేనే ఇది ఉంటుంది, ఈ అభాస కాంతి.